నగర్ గ్రామస్తులకి నా యొక్క వందనాలమ్మ. ఈరోజు ప్రపంచం అంతా ఈరోజు క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఏమంటే యేసు ప్రభు పుట్టినరోజు. యేసు ప్రభు ఒక మతానికో ఒక కులానికో ఆయనకి దేవుడు కాదు. కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకానికి పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి బెత్లెహేమ్ అనే గ్రామంలో ఇజ్రాయెల్ దేశంలో ఆసియా ఖండంలో యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి జన్మించాడు. ఆ జన్మకు కారణం ఏమంటే ఆ దైవ కుమారుడు ఒక కన్య గర్భంలో జన్మించాడు. మీరు నేను తల్లిదండ్రులకి పుట్టిన వాళ్ళం, కానీ యేసు ప్రభు మాత్రం ప్రత్యేకంగా తల్లికి మాత్రం పుట్టిన దైవ కుమారుడు. ఎందుకంటే అతనిలో పాపం ఉండకూడదు. పాపం ఉంటే ఈ యొక్క శిలువలో మరణించి మనం మానవుడు చేసిన పాపాల కోసము అతను శిలువ యోగం చేయడానికి అర్హుడు కాదు. పరిశుద్ధుడిగా ఉండాలా, పాపం లేక ఉండాలా, పరమాత్ముడే ఉండాలా. అందుకే యేసు ప్రభు కన్య గర్భములో ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మలో మేరీ మధ్యలో ప్రవేశించి అతని భూలోకంలో జన్మించడానికి కారణం. బెత్లెహేమ్ అనే ప్రపంచానికి సెంటర్ పాయింట్ అది. అతను ఒక రాజుగా పుట్టాడని యూదులు అక్కడ యూదా దేశంలో ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉంటారు. ఒక రాజుగా పుడతాడు వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఒక కట్టికి పేదవాళ్ళు, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళతో పుట్టడానికి కారణం ఏమంటే ఇప్పుడు పేదవాళ్ళు కాబట్టి మీ ఇంటికి వస్తున్నాము, ఫంక్షన్ చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. ఒక చంద్రబాబు నాయుడు ఇంట్లో, ఒక జగన్మోహన్ ఇంట్లో మనం ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుందా? రాదు. అందుకే యేసు ప్రభు అందరికీ అందుబాటులో ఉండాలి కోసము చాలా పూర్ ఫ్యామిలీ పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టడానికి కారణం అదన్నమాట. కాబట్టి యేసు ప్రభు చాలా మంది చెప్తారు అతనికి యేసు ప్రభు అంటే ఒక కులానికి మతానికి కాదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన రెడ్డి మొత్తం, జగన్మోహన్ రెడ్డి ఆయన రెడ్డి మొత్తం, నటరాజన్ ఆయన ఒక బ్రాహ్మణుడు, అతను కూడా బ్రాహ్మణుడే. కాబట్టి ప్రభు భూలోకానికి పుట్టింది మతానికి కులానికి అని కాదు. మానవుడు చేసిన పాపాల కోసం శిలువలో మరణించడానికి దైవ కుమారుడు 2020 సంవత్సరాల క్రితమే భూలోకాన్ని నిర్మించాడని ఈ బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. కాబట్టి లూకాసు వార్త 2:11 వాక్యంలో సెలవిచ్చినట్టు దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణం అంటే ఒక రాజు పేరు. దావీదు అంటే ఒక రాజు పేరు. అతను అక్కడ పుట్టడానికి కారణం ఏమంటే అక్కడ ఆయన జన్మించాలా, అతను పుట్టాలా 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఈ గ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు మనకందరికీ దగ్గరలో ఉంటాడు. మనకి యేసుక్రీస్తు దేవుడు ఆ రోజుల్లో కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చాడు, మూగవాళ్ళు మాట్లాడిచ్చాడు, ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టాడు, చనిపోయిన లాజరు సమాధులు తిరిగి లేపాడు. ఆయన బతికింది 33 సంవత్సరం మాత్రమే. ఆ ఇజ్రాయెల్ దేశంలో యూదయ సమరయ గలిలయ ప్రాంతాలు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు, చేశాడు. కాబట్టి అతను రోమా సామ్రాజ్యం రాజులు అతను చంపారు. కారణం ఏమంటే అతను చావడానికి భూలోకానికి పుట్టాడు. డిసెంబర్ 20వ తేదీ, జనవరి 1వ తేదీ. ఎవరికంటే ప్రపంచంలో ఎక్కడనే అడగండి, అది క్రైస్తవుల పండగది, అందరూ చేసుకుంటున్నారు జనవరి 1 అంటే. ఆ రోజు యేసు ప్రభు పుట్టింది డిసెంబర్ 25. జనవరి 1వ తేదీ అతను యేసు నామకారం పెట్టబడింది. యేసు అంటే రక్షకుడు దానికి అర్థం. కాబట్టి యేసు ప్రభు అపోస్తల కార్యము 10:36 వాక్యం సెలవించినట్టు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీకు నాకు ఇక్కడ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాలకి అతను ఒక ప్రభుగా ఉంటాడని బైబిల్ వాక్యం మనకి చక్కగా మనకి సెలవిచ్చింది. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యంలో సెలవిచ్చినట్టు, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యంలో సెలవిచ్చినట్టు దేవుడు ఆత్మే కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాల. దేవుడు ఒక ఆత్మ, యేసు ప్రభు ఒక ఆత్మ స్వరూపి దైవ కుమారుడు. అతను ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యోహాను ఒక అపోస్తలుడు ఏనాడు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ ప్రపంచంలో మనకి ఒక ఓడ ప్రయాణం, ఒక ఓడలో చాలా మంది సముద్రంలో పోతుంటే ఓడ మునిగిపోతా ఉంది. ఓడ మునిగిపోతా ఉంటే
ఆ యొక్క క్యాప్టెన్ తెలిసిపోయింది. ఆ యొక్క ఓడ డ్రైవింగ్ చేసే అతనికి ఓడ మునిగిపోతుంది విషయం అతనికి తెలిసిపోయింది. తెలిసినప్పుడు ఏం చేస్తాడు, ఆ ఓడలో తన కుమారుడు ఆ ఓడ నడిపి డ్రైవర్ తన కుమారుడు దాంట్లో ఉన్నాడు. చూసి అతను ఆలోచించాడు. ఆ కింద హోల్లో ఓడ కింద చిన్న రంధ్రం పడింది. నీళ్ళంతా పైకి వస్తూ ఉంది. ఓడ నుంచి సముద్రం నుంచి ఓడలకి నీళ్ళు పడికి వస్తుంది. కానీ సముద్రంలో దానికి ఏం చేయలేం. ఏం చేస్తారంటే ఆ డ్రైవర్ కుమారుడు ఆ సముద్రం లోపలికి వెళ్ళి ఆ హోల్కి అడ్డంగా పడిపోయినాడు. అంటే గట్టిగా అడ్డంగా పడుతున్నాడు, నీళ్ళ పడుతున్నాడు. పడే లోపల వీళ్ళు మరి లోపల ఎవరు చనిపోయే అవకాశం లేదు. వాటర్ వస్తే కదా ఓడ లోపలికి చనిపోయేదానికి, వాటర్ రావట్లా. అందరూ బతికారు. కానీ ఆ యొక్క ఓడ డ్రైవర్ మాత్రం చనిపోయాడు. చూసారా, ఒకరి కోసము చాలా మంది ఒక ప్రాణం పోయింది, కానీ చాలా మంది రక్షణ కల్పించాడు. ఎవరు? ఓడ డ్రైవరు కుమారుడు. అలాగే యేసు ప్రభు ఈ భూలోకములో ప్రతి మనిషిని పాపముల నుండి మిమ్మల్ని కాపాడడం కోసము పరిశుద్ధ దేవుడు భూలోకములో డిసెంబర్ 20వ తేదీ జన్మించడానికి కారణం. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు పాపం చేయవద్దండి, మీరు మతం మారవద్దండి, మీ కులం మారవద్దండి, వ్యభిచారం చేయవద్దండి, సిగరెట్లు బీడీలు ఏమి తాగవద్దండి, పరిశుద్ధంగా జీవించండి, ప్రేమతో జీవించండి, మీ తల్లిదండ్రులు సన్మానించండి. ఇదే ఆయన చెప్పిందంతా. అంత ప్రేమతో నిన్న పురుగులు ప్రేమించండి అని చెప్పింది ఇది. మరి వేరే ఏం చెప్పలే ఆయన. అందుకే ఆయన ప్రేమమయుడు, కరుణమయుడు, దయామయుడు పేరు ఆయనకి పెట్టబడింది. కాబట్టి యేసు ప్రభు చాలా మంది ఆయన దగ్గరికి వస్తే మనకి ఏమైనా లభ్యపడుతుందా, మనకి ఏదైనా ఆదాయం వస్తుందా అంటారు. కానీ యేసు ప్రభు దేవుడు నమ్ముకుంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుందని బైబిల్లోకి సెలవిచ్చింది. మనిషి జననం మరణం ఉన్నాయి. మనిషి పుట్టడం ఎంత నిజమో చనిపోవడం అంత నిజమే. యేసు ప్రభు దేవుడు రక్షకుడు నమ్మి విశ్వసించి అతను యేసు ప్రభు మీద భారం వేసి తీసుకున్నప్పుడు నువ్వు చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది. బైబిల్ వాక్యంలో చాలా స్పష్టంగా సెలవిచ్చింది. కాబట్టి మనకు కావాల్సింది ఏమంటే, మనిషికి ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి బంగారం ఉన్నా మనకి మనశాంతి ఉండదు. ఈరోజు ఒక శాలరీ వస్తుంది, మీ కొడుకో కుమారుడికో కోడకు శాలరీ వస్తుంది. ఒక 2 రోజులు మాత్రం సంతోషంగా మిగతా రోజులు డబ్బులు అయిపోతుంది. అలాగే యేసు ప్రభు దేవుడిని నమ్ముకుంటే లైఫ్ లాంగ్ సంతోషం ఆనందంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు దేవుణ్ణి మీరు విశ్వసించండి. ఇప్పుడు మీ ఇంటికి రావాలి. ఇక్కడ అమ్మగారి ఇంట్లో మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ మేము కేక్ కట్ చేస్తున్నాము, ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాము. ఎల్లమ్మ అమ్మగారు పర్మిషన్ లేకపోతే మేము వచ్చేవాళ్ళు కాదు కదా. అలాగే యేసు ప్రభు మీ హృదయంలో ప్రవేశించాలంటే, యేసు ప్రభు మీ హృదయంలో ప్రవేశించాలంటే, మీ హృదయం యేసు ప్రభు ప్రవేశించాలంటే మీ పర్మిషన్, మీ అనుమతి లేకుండా ఆయన ప్రవేశించుడు. యేసయ్య రండి నా హృదయంలో ప్రవేశించండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు మీ హృదయం ప్రవేశిస్తాడు. ఒక పవర్ ఉంటుంది. ఆ పంచరంలో బంధిస్తుంటాం. అది స్థిరంగా ఉండదు, అది స్వస్థంగా ఉండదు. అది దేవుడు మనల్ని ఫ్రీడంగా వదిలేస్తాడు. ఈ భూలోకంలో మీరు మంచిగా జీవించండి, సంతోషం జీవించండి, పాపం లేక జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, భూలోకం వదిలేశాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ భూలోకములో చెడు సావాసము, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, వాళ్ళు హృదయంతో చెడిపోయి అనేక విధాలుగా జనాలు మార్గ తప్పి వెళ్ళిపోతున్నారు. కాబట్టి యోహాను సువార్త 14:6 వాక్యం సెలవిచ్చినట్టు, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గర ఎవరు రాలేరు అని బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. యేసు ప్రభు ఈ భూలోకంలో మార్గం చూడడానికి వచ్చిన దైవ కుమారుడు. కాబట్టి మార్గం అంటే మనం చనిపోతే పరలోకమా నరకలోకమా? యేసుక్రీస్తు దేవుడు నమ్ముకుని పరలోకం పోతావు, యేసుక్రీస్తు దేవుడు నమ్ముకుపోతే నరకానికి వెళ్ళదు బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. సత్యము ఈ బైబిల్ వాక్యంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్ వాక్యాలు పుస్తకాలు ఈ వాక్యమే సత్యము ఈ వాక్యమే సత్యము బైబిల్ సెలవిచ్చింది. కాబట్టి మనిషి బ్రతికినప్పుడు జీవుడు అంటారు, చనిపోతే శవం అంటారు. కానీ యేసు దేవుడు నమ్ముకొని నువ్వు చనిపోతే భూస్థాపం అయిపోతే యేసు రెండో రాక భూలోకానికి వస్తాడు మొత్తం. అప్పుడు యేసు నమ్మిన వాళ్ళు ఈ భూలోకం నుంచి ఈ సమాజం నుండి జీవుడితో లేపబడి పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. ప్రియ సోదరి సోదరులారా, చెప్పి నా మాట కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడిన ఈ వాక్యము మీరు నమ్మి విశ్వసించి యేసు దేవుడు నమ్మండి.
ఈ వాక్య దేవాదేవుడు దీవించమని కాక ఆమేన్. ప్రార్థన చేస్తాం అందరి కోసం. సర్వవంతుడా సృష్టికర్త సర్వేశ్వర యేసు క్రీస్తు తండ్రి ప్రభా, ఈ రోజు క్రిస్మస్ సంబరాలు రాజు నగరంలో చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వందనాలు స్వామి. నీ బిడ్డలు, నీ ఆత్మ బిడ్డలు హృదయాన్ని తాకండి ప్రభా. మీరు ఎప్పుడు హృదయం తాకతారో వాళ్ళు మారు మనసు పొందుతారు ప్రభా. ఏ కులము ఏ మతం మారాల్సిన పని లేదు ప్రభా. వారు హృదయం మారాలా, మనసు మారాలా, వారు బ్రతుకు మారాలని ఈరోజు చిన్న ఒక క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు స్వామి. థ్యాంక్ యూ ప్రభా. ఇక్కడ వచ్చిన సహోదరులు ప్రతి ఒక్కరు పేరు పేరు దీవించి ఆశీర్వదించబడిన గాక. శాంతి సమాధానం వాళ్ళు కుటుంబాలు జీవించి ఆశీర్వదించబడిన గాక. చిన్న బ్రదర్ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను పరలోకం ఉన్న పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ జీసస్. అమ్మా అత్తమ్మ ಕೂಸು ಒಳ್ಳೆ ಕುತ್ತು ಬಾ இரட்டு ஆட்டினேன் நான் பிடிக்கிறேன். அது சேக்காய்ங்குது, நீரே பிடிக்குது வர இரட்டு. இப்படிமா Happy birthday to you. Merry Christmas, Happy Christmas. 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 ఇదంగా కట్ పండు పాప కట్ పండు కట్ చేయనా సేకవద్దు అప్పుడు పుచ్చుగా రుక్కు తెరీల రుక్కు అస్తకాదు పుచ్చుగా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.